హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఒక కొత్త రకం డ్రింక్ అయితే చూపించబోతున్నాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. దీంతో పాటు ఇది నాకు ఎలా ఉపయోగపడింది అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్గా ముందుగా దానిమ్మకాయని ఒలుచుకుని ఒక కాయ తీసుకోండి, సరిపోతుంది. దాంట్లో గింజలన్నీ ఒలుచుకుని శుభ్రంగా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో అయితే కడిగేసుకోండి. ఇలా గోరువెచ్చటి నీళ్ళలో కడుక్కున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి, అంటే ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఒక గ్లాస్ పెట్టి మెత్తగా స్మాష్ చేయండి, అంటే నొక్కండి. దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం బయటికి రావాలి, మొత్తం అన్ని గింజలు కూడా మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా ఇలాగ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల షుగర్ అయితే దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేయండి, అంటే బాగా కరిగేదాకా కూడా ఒక స్పూన్ పెట్టుకుని కదపండి. ఇలా కలిపిన తర్వాత బాగా కలపాలండి, మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్లో తీసుకుని వేసుకోవాలి మొత్తం కూడా. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇలా కార్క్ సోడా గట్ట దొరుకుద్ది కదండి, అంటే సోడా గట్ట దొరుకుద్ది కదా బయట. ఆ సోడానైతే దీంట్లో నేను వేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నాకు దీనివల్ల ఉపయోగం అంటే నేను ఇది మామూలుగా వ్యూవర్స్ చూపిద్దాము, ఇలా చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది అసలు. అది నేనే తాగాను. నేను తాగిన తర్వాత దానివల్ల నాకు కోల్డ్ అనేది తగ్గిందండి. నిజంగా అంటే చాలా బాగుంటుంది కదా, హెల్తీగా ఉంటుంది. ఇలా తాగితే బెటర్ కదా అనుకున్నాను. సో కొత్త రకంగా ఉంటుంది, ట్రై చేద్దాం అనుకున్నాను. అయితే దీనివల్ల కోల్డ్ తగ్గింది, నాకు బారకం తగ్గింది. ఒక 10 నిమిషాలకి 15 నిమిషాలకి తగ్గింది. చాలా చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ మా అమ్మకి ఇచ్చాను, మా అన్నయ్యకి ఇచ్చాను, ముగ్గురం కూడా తాగాము. చాలా బాగుంది. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చూపించాను. మీకు ఇవి నచ్చిందాము. థ్యాంక్ యూ సో మచ్.